ఎంతో మంది రాంగ్ డెసిషన్ తీసుకుని కెరీర్ స్పాయిల్ చేసుకుంటున్నారు. డాక్టర్ ఏ సతీష్ గారి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో మీ కెరీర్ డెసిషన్స్ డబుల్ చెక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. నేను జమీమా. ఈరోజు మరొక సరికొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా డాక్టర్ సతీష్ గారితో. మీ అందరికీ తెలుసు, డాక్టర్ సతీష్ గారు ఎడ్యుకేషనల్కి సంబంధించి ఒక మంచి మెంటర్గా, మంచి గైడర్గా మనకుండి చాలామంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్నారు. దీన్ని బట్టి మనమంతా చాలా సంతోషిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మేము తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చాలామంది ఎంబీఏ చేయాలన్న పట్టుదలతో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీఏ, బీబీఏ ప్లస్ బీకామ్లో చేరుతారు. అసలు అలా తీసుకోవడం కరెక్టేనా? బీబీఏ, బీకామ్, బీఏ చదివితే ఎంబీఏకి క్యాట్ ఎగ్జామ్ రాసినప్పుడు మ్యాథమెటిక్స్ అవసరం చాలా ఉంటుంది. మరి ఇలాంటి బ్రాంచెస్కి మ్యాథమెటిక్స్కి ఆస్కారమే లేదు. అసలు ఒకవేళ తీసుకుంటే ఎంబీఏకి అర్హులా కాదా అన్న విషయాన్ని డాక్టర్ సతీష్ గారి మాటల్లో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు, ప్రతి విషయానికి డాక్టర్ సతీష్ గారి దగ్గర మంచి సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సతీష్ గారు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. చాలా రోజుల తర్వాత మంచి కాన్సెప్ట్ తీసుకొని మనం అందరం వచ్చేసాం. ప్రేక్షకులందరూ మీరు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈరోజు మనం తీసుకున్నటువంటి టాపిక్ చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా ఎంబీఏ చేద్దామని అనుకుని బీకామ్ చేశాను, బట్ ఎలిజిబుల్ కాలేదు. సో మీరు మీ మాటల్లో చెప్పాలనుకున్న అంశాలు ఏంటి? చాలామంది స్టూడెంట్స్ 12th క్లాస్ అయిన తర్వాత పర్టికులర్గా అటు ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్తో పాటుగా ఇంకా హ్యూమానిటీ స్టూడెంట్స్ ఉంటారండి. హెచ్ఈసీ లేకపోతే ఎంఈసీ, సిఈసీ అని రకరకాల బ్రాంచెస్ ఉంటాయి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా జనరల్గా ఎలా ఆలోచిస్తారంటే, సార్ మేము ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నాం ఫ్యూచర్లో, దాని గురించి ఏదైనా మంచి బీబీఏ కాలేజీ ఉంటే చెప్పండి, లేకపోతే బీబీఏ మనం జాయిన్ అవుదామని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీనికి కొంచెం బ్యాక్ హిస్టరీకి మనం వెళ్ళినట్లయితే అసలు బీబీఏ అన్న కోర్సు కానీ ఆ టైటిల్ కానీ ఇండియాలో వచ్చింది ఒక 10 ఏళ్ళ నుంచేనండి. అంతకుముందు అసలు బీబీఏ అన్న కోర్సెస్ అసలు ఎక్కడా లేవు. ఎక్కడన్నా అరకొర ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చు తప్ప. ఎందుకంటే ఎంబీఏ అనేది అంటే ఈ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే మాస్టర్స్ లెవెల్లోనే ఈ యొక్క బిజినెస్ కోర్సెస్కు లేకపోతే ఇటువంటి ఫైనాన్స్, ఎకనామిక్స్ ఇలాంటి కోర్సెస్ అని మాస్టర్స్ లెవెల్లోనే ఉంటాయి తప్ప బ్యాచిలర్స్ లెవెల్స్లో బీబీఏ అన్న కాన్సెప్ట్ అసలు ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ దేశాల్లో ఉన్నాయి. అది యూరోపియన్ దేశాల్లో మాత్రం ఒక 100 years నుంచి ఉన్నాయి తప్ప ఇండియాలో అయితే లేవు. ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, ఇండియాలో ఎక్కడా కూడా మంచి బీబీఏ కాలేజీలు ఎక్కడా లేవండి, ఎక్సెప్ట్ ఒక ఐఏఎమ్స్లో. జనరల్గా ఐఏఎమ్స్ అంటే మీకు తెలియదు ఏం కాదు, ప్రెస్టీజియస్ కాలేజెస్ ఫర్ ఎంబీఏ ఇండియాలో. మనకు ఐఐటీస్ ఎలాగైతే టెక్నాలజీగా ఉన్నాయో ఐఏఎమ్స్ అనేది కూడా ప్రెస్టీజియస్ కాలేజెస్. ఈ ఐఏఎమ్స్లో ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఎంబీఏ కొత్తగా పెట్టారు. అది కూడా ఒక ఐఏఎం ఇండోర్లో అయితే పెట్టారు, 10 సంవత్సరాల క్రితం పెట్టారు. కొత్తగా ఉన్నటువంటి ఐఏఎం రోహతక్ కానీ, లేకపోతే రాంచీ కానీ, లేకపోతే బోధ్గయ అని, లేకపోతే జమ్మూ అని, ఇట్లా కొన్ని ఐఏఎమ్స్లో ఒక 4-5 ఐఏఎమ్స్లో 12th తర్వాత డైరెక్ట్గా ఎంబీఏ అనేది ఏదైతే ఉందో వాళ్ళు ఆఫర్ చేయడం ఈ మధ్యన మొదలెట్టారు, 2-3 years బ్యాక్. ఐఏఎం ఇండోర్ తప్పితే. సో మామూలుగా అదర్ దాన్ ఐఏఎమ్స్ మిగిలిన ఎక్కడా కూడా ఈ మామూలుగా ఉన్నటువంటి కోర్సెస్ ఏవైతే మీకు బీబీఏ ప్లస్ ఏదో ఎంబీఏ అని రకరకాల కోర్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చిన్న చిన్న కాలేజీలు. ఆ కోర్సెస్లో చదివితే పెద్దగా ఉపయోగం ఉండదు ఒకటి. రెండోది ఏంటంటే, ఈ బీబీఏ కోర్సు కానీ, బీఏ కోర్సు కానీ, బీకామ్ కోర్సు కానీ 3 years డిగ్రీ అంతే కదా మన ఇండియాలోను, అంతే కదా 3 years చదువుతాం. ఈ కోర్సెస్లో జాయిన్ అయినటువంటి విద్యార్థులు ఎంబీఏకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఫండమెంటల్గా ఎంబీఏలో టాప్ కాలేజెస్ ఇండియాలో చూసుకున్నట్లయితే మీకు ఐఏఎమ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ఎల్ఆర్ఏ అని కానివ్వండి, లేకపోతే సింబియాసిస్ అని కానివ్వండి, లేకపోతే ఐఐఎఫ్టీ అని, లేకపోతే కొన్ని ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే మీకు ఇండియాలో ఉన్నాయో ఆ ఇండియాలో ఉన్న ప్రతి కాలేజీకి ఎంబీఏకి వెళ్ళాలంటే ఎగ్జామ్ రాయాలి. ఇప్పుడు ఐఏఎమ్స్ అయితే ఐఏఎం క్యాట్ ఎగ్జామ్ రాస్తారు, లేదంటే ఎక్స్ఏటీ ఎగ్జామ్ అని అంటారండి, ఎక్స్ఎల్ఆర్ఏ అయితే ఇలా రకరకాలుగా స్నాప్ రకరకాల ఎగ్జామ్స్, ఏఎంటీ అని ఒక 4-5 రకాల ఎగ్జామ్స్, ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది మనం ఎంబీఏ ఎపిసోడ్ చెప్పినట్టు చెప్దాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఎగ్జామ్స్ అన్నిటిలో కూడా హై రీజనింగ్ స్కిల్స్, హై ఇంగ్లీషు, హై మ్యాథమెటికల్ స్కిల్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ కానివ్వండి, మ్యాథమెటికల్, ఈ 3 కలిపి ఆ ఎగ్జామ్లో ఉంటాయి. అంటే ఈ 3 రాయగలి కెపాసిటీ ఒక బీఏ స్టూడెంట్కి, బీబీఏ స్టూడెంట్కి ఉండదు. అంటే అది నేను చెప్పినటువంటి ఈ ఫ్యాక్ట్ కొంతమందిని మనసును ఒప్పించవచ్చు, లేకపోతే ఏమో ఇదేంటి ఇంత ఓపెన్గా మాట్లాడతారు అనుకోవచ్చు. నేను అంటే ఇది ప్రూఫ్ లేకుండా, లేకపోతే నా క్లారిటీ లేకుండా మాట్లాడాను. కాబట్టి ఐఏఎమ్స్లో చదివినటువంటి విద్యార్థుల్లో గత 10 సంవత్సరాల నుంచి మీరు తీసుకున్నట్లయితే, గత 20 సంవత్సరాల నుంచి మీరు తీసుకున్నట్లయితే 100 మంది స్టూడెంట్స్ కానీ టాప్ ఎంబీఏ కోర్సెస్లో ఎవరైతే వెళ్తారో 100 మందిని తీసుకోండి. లెట్ ఇట్ బి ఎనీ కాలేజ్ ఇన్ ద కంట్రీ. 100 మందిలో బీబీఏ చదివినట్టు వెళ్ళినటువంటి విద్యార్థులు 1% కూడా ఉండరు. ఇది రియాలిటీ అండి. 1% ఆఫ్ ది పిల్లలు అసలు 3 years డిగ్రీ వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.
ఉన్న బీఎస్సీ నుంచి సైన్స్ గ్రూప్స్ నుంచి ఉంటారో, ప్రెస్టీజియస్ కాలేజెస్లో ఏదైనా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, లేకపోతే ఏదైనా బీఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, స్టాట్ కానీ, కొంచెం ఐఎస్ఏ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్లో చదివినటువంటి డిగ్రీ స్టూడెంట్స్ కొంతమంది అయితే ఉంటారు తప్ప, బీబీఏ చదివి ఒక బిఏ చదివి నార్మల్గా ఉన్నటువంటి కాలేజ్ ఎక్సెప్ట్ ఒక 4-5 కాలేజీల్లో తప్ప, ప్రెస్టీజియస్ కాలేజీల్లో తప్ప, బీబీఏ కానీ అదే ఏదైనా బిఏ కానీ బీకామ్ కానీ, మిగిలినటువంటి ఎవ్వరూ కూడా ఐఏఎంస్ అసలు గేట్ కాదు కదా, కనీసం ఎగ్జామ్ దగ్గర కూడా టచ్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పిల్లలు ఎవరు రాస్తారంటే ఎక్కువగా ఐఐటి స్టూడెంట్స్, ఎన్ఐటి స్టూడెంట్స్. హై టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు కానీ హై క్వాంటిటేటివ్ లాజికల్ స్కిల్స్ ఎక్కువ కావాలి దానికి. ఆ లాజికల్గా, క్వాంటిటేటివ్గా, వెర్బల్గా స్కిల్ అనేది ఈ బీబీఏ డిగ్రీల్లో చిన్న చిన్న చెత్త కాలేజీలో చదివిన బీబీఏ డిగ్రీస్లో ఏవైతే ఉన్నాయో ఆ డిగ్రీలో చదివినటువంటి స్టూడెంట్ నేను వెళ్ళడు అని చెప్పట్లా, వెళ్ళలేదు 20 సంవత్సరాల నుంచి అని చెప్తున్నా. వెళ్ళడు అంటే మీ అజంప్షన్ అది. 20 సంవత్సరాల నుంచి వెళ్ళలేదు కదా నేను వెళ్తానంటే అది మూర్ఖత్వం అవుతుంది కదా మీరు. అంతే కదా. సో అందువల్ల ఏంటంటే అంటే చాలా మందికి అసలు ఐఏఎంస్కి ప్రెస్టీజియస్ ఎంబీఏ స్కూల్స్కి వచ్చేటువంటి స్టూడెంట్స్ యొక్క ప్రొఫైల్స్ తెలీదు. ఆ స్టూడెంట్స్ ఏం చదివి వచ్చారు, ఎక్కడ చదివి వచ్చారు, ఎలాంటి డిగ్రీ చదివి వచ్చారు, ఎలాంటి ఎగ్జామ్ రాసి వచ్చారు, ఎలాంటి క్రైటీరియాతో వచ్చారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా వాళ్ళకి అవగాహన ఉండదు. ఫస్ట్ పాయింట్ అంటే. రెండో పాయింట్, ఎంబీఏకి వెళ్ళాలి అనుకుంటే ఇండియాలో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే 10th క్లాస్ మార్కులకు వెయిటేజ్ ఉంటుంది, 12th క్లాస్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. చాలా మందికి తెలియదు ఇది. డిగ్రీ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది. అది 3 years డిగ్రీ 4 years డిగ్రీ చూస్తారు. జాబ్ ఎక్స్పీరియన్స్, చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఇందులో. మ్యాక్సిమం బిఏ కానీ బీకామ్ కానీ బీబీఏ చదివే స్టూడెంట్స్కి చాలా వరకు కూడా పాపం 12th క్లాస్లో 80%, 75% ఉన్న స్టూడెంట్స్ ఉండాలి. 95, ఎందుకంటే 95 అబవ్ ఉంటే తప్ప ఫుల్ స్కోర్ పడదు అక్కడ. 10th 95 ఉండాలి, 12th 95 ఉంటే తప్ప, క్యాట్లో ఫుల్ ఉంటే తప్ప కాంబినేషన్ సెట్ కాదు అది ఒకటి. ఇంకొకటి ఏంటంటేనంటే ఐఐటీస్లో కూడా ఎంబీఏ ఉంటుంది. చాలా మందికి తెలీదు. మన ఐఏఎంస్లో ఎంబీఏ కాకుండా ఐఐటీస్లో, ఐఐటి ముంబై, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఖరగ్పూర్, కాన్పూర్, ఇలాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మీకు ఇండియాలో ఉన్నాయో, ఎన్ఐటీస్, ఎన్ఐటి తిరుచి, ఎన్ఐటి వరంగల్, ఇలాంటి ప్రెస్టీజియస్ ఎన్ఐటీస్ ఏవైతే మీకు ఉన్నాయో, ఈవెన్ త్రిబుల్ కొన్ని త్రిబుల్ ఐటీస్లో ఇలాంటి త్రిబుల్ ఐటీస్ ఏవైతే మీకు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎంబీఏ ఆఫర్ చేస్తారు. ఈ ఎంబీఏకి ఎలిజిబిలిటీ, ఈ ఎంబీఏకి ఎవరు వస్తారంటే మళ్ళీ క్యాట్ ఎగ్జామ్ రాసి రావాలి. వాళ్ళే సపరేట్ ఎగ్జామ్ పెట్టరు. అంటే సరే క్యాట్ ఎగ్జామ్ రాసాడు అనుకుందాం, పోనీ స్కోర్ వచ్చింది అనుకుందాం, పోనీ ఎక్కడో 1000లోనో లేకపోతే 2000లో ఒకళ్ళు వచ్చాడు అనుకుందాం. కొత్తగా ఐఐటీల్లో ఉన్నటువంటి ఎంబీఏకి పెట్టిన క్రైటీరియా మార్చేశారు వాళ్ళు. 3 years డిగ్రీ వాళ్ళు తీసుకోవట్లా. ఐఐటి వెబ్సైట్లోకి దయచేసి మీరు వెళ్ళి ఐఐటి మద్రాస్ వెబ్సైట్లోకి వెళ్ళండి, ఎంబీఏ డిపార్ట్మెంట్కి వెళ్ళండి, ఐఐటి ముంబై వెళ్ళి ఎంబీఏకి ఎలిజిబిలిటీ చూస్తే 4 years డిగ్రీ అని అడుగుతారు వాళ్ళు. బీఈ బీటెక్ క్లియర్గా చెప్తారు వాళ్ళు. అంటే అసలు క్యాట్ ఎగ్జామ్ స్కోర్ వచ్చినా కూడా మీరు ఐఐటీలోకి మీరు వెళ్ళలేరు అన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇది ఫ్యాక్ట్. ఇది ఐఐఎంస్కి మాత్రం 3 years వాళ్ళు వెళ్ళొచ్చు. ఐఐఎంస్కి 3 years ఎలిజిబిలిటీ ఇచ్చాడు తప్ప ఐఐటీస్లో ఎంబీఏ బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. ఐఐటీస్లో కూడా ఎంబీఏ చాలా ప్రెస్టీజియస్ కోర్సెస్ రన్ అవుతాయి, చాలా హై ప్యాకేజ్ వస్తూ ఉంటాయి. సో అదొక పాయింట్. మూడోది, క్యాట్ ఎగ్జామ్ చాలా చాలా హెవీగా, చాలా లెంగ్తీగా ఉంటుందండి అది. అంటే ఆ మ్యాథమెటిక్స్